ఓం వెంకటసాగంటి గారికి నా నమస్కారములు. నా పేరు బి రామస్వామి, గిరిశాల, తండ్రి. సూర్య మంత్రం, ఉషా కిరణాలు 6 ఋతువుల గురించి గత 3 వీడియోలో చెప్పే విధానంలో ప్రతి ఒక్కరూ పాటిస్తే శ్రేష్టమైన ఆరోగ్యవంతులు అవుతారని ఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదములు. కానీ మాలాంటి ఎందరో శ్రమ చేసేవారు దినమంతా ఎండలో పనిచేస్తుంటే విపరీతంగా చెమటలు కారిపోతూ ఉంటాయి. దాహంతో ఎంత నీరు తాగినా దాహం తీరకపోగా ఆయాసము, అలుపు వస్తూ కళ్ళు చీకటైపోతూ ఉంటాయి. మూర్ఛ వచ్చే సందర్భాలు కూడా ఉన్నవి. ఇలాంటి బాధలు మేము అనుభవిస్తూ ఉంటాము. సూర్యకిరణాల వల్ల ఎంతో శక్తి, ఆరోగ్యం ఉన్నామని మీరు అంటున్నారు. అయితే ఎండకి గొడుగులు, క్యాపులు, కళ్ళకు అద్దాలు ఎందుకు? ఎండలో కష్టపడే మాలాంటి వారికి మీ యొక్క అమూలమైన సలహాలు, చిట్కాలు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. బి రామస్వామి గారి ప్రశ్న విన్నారు కదండి. మేము ఇదివరకు పూషా కిరణాలు మంచిది, సూర్యుడిలో నుంచోవాలి, కాసేపు సూర్యుడి యొక్క ఎండ తగిలితే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి కొన్ని వీడియోలు 3 వరుస పెట్టి చేశాము. దానికి సంబంధించి ఆయన ప్రశ్న అనమాట. వారు ఏమంటారంటే, మేమంతా ఎండలో కష్టపడి పనిచేసేవాళ్ళము, పొద్దున్న సాయంకాలం ఎండలోనే ఉంటాము. ఒక్కొక్క మాట మాకు నీరసం వస్తుంది, నీళ్లు కూడా ఉండవు, దాహం వేస్తుంది, ఒక మాట మూర్ఛ కూడా పోతుంటాము, ఇలాంటివన్నీ ఏర్పడతాయి. మరి మీరు చెప్పింది ఎండలో ఉంచోవడం మంచిదైతే కనుక మరి కళ్ళజోళ్ళు ఎందుకు, క్యాపులు ఎందుకు, ఇవెందుకు, అవెందుకు అని ఆయన ప్రశ్న. మా లాంటి వాళ్ళకి మీ సలహా ఏమిటి? రామస్వామి గారు, మీరు జాగ్రత్తగా నేను చెప్పిన వీడియోలని మీరు చూసుంటే పూషా కిరణాలు అనేది సూర్యోదయము, సూర్యాస్తమయము ఈ సమయంలో చెప్పాను. సో ఆ సమయంలో తీవ్రమైన ఎండ ఉండదు. ఆ సమయంలో ఆ ఎర్రటి కిరణాలు మీ మీద పడటం ఆవశ్యకము అని చెప్పాను. పగలు ఎండలో ఉండే వాళ్ళకి అంత ఎండలో ఉండటం కష్టము, అది విష్ణువుతో సమానం అని కూడా చెప్పాం. సో అలాంటి సమయంలో మీరు క్యాపులు కానీ లేకపోతే తలపాగా కానీ పెట్టుకోవాలి. వీలైతే కళ్ళజోడు పెట్టుకుంటే కళ్ళకి ప్రొటెక్షన్గా ఉంటుంది. చెవులకు కూడా ఏదైనా చుట్టుకుంటే, తలపాగా చుట్టుకునేటప్పుడు చెవులు మించి చుట్టుకుంటారు కొంతమంది, అలా చుట్టుకోవడం చాలా మంచిది. దాని మూలంగా వడగాల్పులు లోపలికి వెళ్ళవు. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు తప్పకుండా అలాంటి సాధనాలని వాడి తీరాలండి రామస్వామి గారు. కళ్ళజోడు దొరకదు అనుకుందాం కాసేపు, తలపాగా అయితే మీకు ఒక కాటన్ మంచి కాటన్ వస్త్రం తీసుకొని దాన్ని చుట్టుకోవచ్చు అనమాట. సో ఈ కాటన్ వస్త్రం అనేది వెరీ ఇంపార్టెంట్. సిల్క్ ఇలాంటివి యూస్ చేయకూడదు. మంచిది మనకి పత్తితో చేసింది, మంచి పత్తితో చేసింది మీకు మామూలుగా దొరుకుతాయి. మీకు ఈ షాప్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళవి, తర్వాత తెలంగాణలో కూడా అట్లానే చేనేత కార్మికులు ఎవరో ఉన్నారు, వాళ్ళు తయారు చేసినవి అన్నీ కూడా మీకు దొరుకుతాయి. అవి మీరు వాడుకోవచ్చు. లేకపోతే మీ రాష్ట్రం, ఇప్పుడు ఒరిస్సాలో ఉంటారు కాబట్టి మీరు అక్కడ వాళ్ళు అమ్మేవి కూడా మీకు దొరుకుతాయి. సో చేనేత కార్మికులు తయారు చేసేవి చక్కగా మీరు మంచి కాటన్ తీసుకొని తలపాగాలాగా చుట్టుకోవాలండి. అది చాలా మంచిది, చాలా చల్లగా ఉంటుంది. నీళ్లు బాగా తాగాలి. అందుకని ఇదివరకు రైతులందరూ కూడా నదుల ఒడ్డున సెటిల్ అయ్యారు. ఎందుకంటే నదిలో నీళ్లు ఉంటాయి కాబట్టి ఎప్పుడు. సో వాళ్ళు కష్టపడి పనిచేసిన నీళ్లు దొరుకుతాయి తాగడానికి, అవి బాగుంటాయి. మీరు కూడా అలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ నదిని మీరు తెప్పించలేరుగా మీ పక్కకి, కాబట్టి మీరన్నా నది దగ్గరికి వెళ్ళాలి. లేదు నీళ్ళని కొద్దిగా ఒక ముంతలో పోసుకోనో లేకపోతే ఒక బాటిల్లో పోసుకోనో తెచ్చుకొని మీరు తాగుతూ ఉండాలి. నీరు ఎసెన్షియల్ అండి. ఎందుకంటే నీరు తాగకపోతే చాలా ప్రమాదం. మామూలుగా ఇంట్లో కూర్చున్న వాళ్ళే 2-3 లీటర్లు తాగాలి అని చెప్తుంటారు. అలాంటప్పుడు మీరు ఎండలో కష్టపడి పనిచేస్తారు, మీకు కనీసం ఆ 2-3 లీటర్లన్న నీరు కావాలి, ఆవశ్యకం. కాబట్టి మీరు ఎలా వీలైతే అలా నీటిని ఏర్పాటు చేసుకోండి. లేదు మీకు దొరికినప్పుడల్లా నీళ్లు తాగుతూ ఉండండి. సో దట్ మీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. నీరు చక్కగా బాడీని కూల్గా ఉంచుతుంది.
దానికి తోడు మీకు ఇంకేమైనా పదార్థాలు ఉంటే చలువ చేసే పదార్థాలు అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. జనరల్గా రైతులు నేను విన్నంత మటుకు ఏంటంటే, నేను చూసినంత మటుకు కూడా ఆ, సద్దన్నము మూట కట్టుకొని సద్దన్నం పొద్దున్నే తినేసి వెళ్తారు. తిని ఇంకోటి అన్నం మూట కట్టుకొని ఫ్రెష్గా వండిన అన్నం మూట కట్టుకొని తీసుకెళ్తారు. సద్దన్నంలో చాలా మనకి మినరల్స్ అవి ఉంటాయి చక్కగా. ఆ సద్దన్నం తినడం మూలంగా మీకు మీ బాడీ ఎండని తట్టుకోగలుగుతుంది. కాబట్టి చద్దన్నం తప్పకుండా తినండి వీలైతే. సో అది ముఖ్యం. లేదు ఇంకేమైనా నారింజ, కమలాపళ్ళు ఇలాంటివి జ్యూసెస్ ఉంటాయి చూసారా, అవి జ్యూసీ పదార్థాలు తినాలి. అది మీరు జ్యూస్ తీసుకోకూడదు. మీరు తొనలు ఒలిచి ఆ పళ్ళు తినాలి. మీకు చీప్లో చీప్ అరటిపళ్ళు దొరుకుతాయి, అవి కూడా తినచ్చండి, బాగుంటుంది. నీళ్లు మటుకు సమృద్ధిగా దొరకాలి, మీకు దొరికితే అవి తాగాలి. సో ఈ పళ్ళు కూడా తీసుకుంటూ ఉంటే అవి కూడా మీకు మంచి దాహార్తిని తీరుస్తాయి. సో కమలా పళ్ళు, నారింజ పళ్ళు, తర్వాత మీకు ఇంకా బత్తాయి పళ్ళు. ఆ, నేనైతే మంచి వయసులో ఉన్నప్పుడు రోజు ఒక ఎంత పెద్ద లోట బత్తాయి రసం తీసుకునేవాడిని. ఉమ్. ఎండాకాలం వచ్చిందంటే మామిడి పళ్ళ రసం తినేటోడిని. ఇలా సీజన్ ప్రకారం తీసుకునేటోడిని. ఇక ఎండలో తిరుగుతున్నా కానీ నాకు పెద్ద బాధ అనిపించేది కాదు. బ్రహ్మాండంగా ఉండేవాడిని, దట్టంగా, హ్యాపీగా ఉండేవాడిని. సో మీరు కూడా అలానే తీసుకోవాలి. మీరు మీ శరీరాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుందుకు ఇలాంటివి తీసుకోవాలి. అలాంటి ఎండలో ఎవరు కూడా ఎక్కువసేపు ఉండకూడదు. కంపల్సరీ నీడ అన్నది కావాలి. సో అందుకని మీరు వీలైనంత మటుకు చెట్టు నీడిన విశ్రాంతి తీసుకోండి. అయితే ఢిల్లీలో ఈ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ ఒక అతను చేశాడు. బయట ఎండలో నుంచున్నప్పుడు ఎండలో టెంపరేచర్ ఎంత ఉందని చూశాడు. 44 డిగ్రీలు ఉంది. అదే నీడలోకి వచ్చాడు, చెట్టు నీడలోకి, అది వెంటనే 34 పడిపోయింది. అంటే 10 డిగ్రీల డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ చూపించేసి. కాబట్టి అంత డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ చెట్టు నీడలో దొరుకుతుందన్నప్పుడు తలపాగా చుట్టుకుంటే కూడా తలకి చల్లగా ఉంటుంది, హాయిగా. సో కొద్దిగా చెమట పడుతూ ఉంటుంది లోపల, మళ్ళీ తుడుచుకుంటారు, మళ్ళీ కట్టుకుంటారు, అంతే. సో అలా చేసుకుంటూ నీళ్లు బాగా సమృద్ధిగా తాగుతూ ఈ పండ్ల రసాలు ఇచ్చే వాటిని తీసుకుంటూ ఉండాలి. వాటర్ మెలన్, పుచ్చకాయ అంటారు, అది బాగా తీసుకోండి. అది చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇంకా అలాంటివి మనకి ఏమంటారంటే వాటిని తర్బూజా అని ఇంకోటి అంటారు, కర్బూజా, తర్బూజా, ఈ రెండు. సో ఇవి తీసుకోండి. అలానే మీరు ఇంకా రసం ఇచ్చేవి ఇప్పుడు సొరకాయలు ఉన్నాయనుకోండి. సొరకాయ చాలా మంచిది, సొరకాయ కూర చేసుకును అవి తింటే చాలా మంచిది. సొరకాయ తర్వాత ఇంకా మీకు గుమ్మడికాయ. గుమ్మడికాయలు ఎక్కువ రసం ఉండదు కానీ గుమ్మడికాయ మంచిది. సో ఇలాంటివి కొద్ది కొద్దిగా మనం తీసేసుకోక్కర్లేదు, కొద్ది కొద్దిగా తీసుకున్నా కానీ మన బాడీకి శక్తిని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు నారింజ పళ్ళు ఉన్నాయనుకోండి, లేకపోతే కమలా పళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఒక పండు తిన్నా సరిపోతుంది మీకు. కానీ 2 పళ్ళు తిన్నా ఇంకా బాగుంటుంది. సో ఎక్కువ తినాల్సిన అవసరం లేదు, సమయానుకూలంగా తింటూ ఉండాలి, గ్యాప్ ఇస్తూ తింటూ వెళ్ళాలి, అప్పుడు చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్ల రసాలు అవన్నీ తీసుకోవటం మీకు చేతనైతే వీలైతే మీరు డజన్లు డజన్లు తినే అక్కర్లా, ఒక్క పండు రోజుకు తిన్నా మీకు ఆ ఎనర్జీ వస్తుంది. సో ఇంకా ఎక్కువ తినగల శక్తి ఉంటే తినండి, ఇంకా ఎక్కువ శక్తి. సో అలా తినాలన్నమాట. ఏది ఏ సీజన్లో చౌకగా దొరుకుతుందో అవి తినండి. అది వెరీ ఇంపార్టెంట్. చౌకగా దొరకడం అంటే ఎక్కువగా పండినయి అని అర్థం అనమాట. ఎక్కువగా పండటం అంటే ఏంటి, కావాలి మనుషులకి ఇప్పుడు అని అర్థం. సో అవి తీసుకోండి. ఇప్పుడు ధనికులందరూ ఏం చేస్తారంటే బ్రహ్మాండమైన షాప్కి వెళ్తారు, జ్యూసులు అబ్బా అక్కడికక్కడ తాగేస్తారు, బ్రహ్మాండం. మీరు ఒకవేళ మీరు పేదరికంలో ఉన్నారని అనుకుంటే మటుకు మీకు రోజుకో పండే తినండి. ఇంకొకటి, పెరుగుని మజ్జిగ చేయండి, పెరుగు తినకండి, మజ్జిగ చేయండి, పల్చగా చేయండి. ఎక్కువ చిక్కగా చేయకూడదు, పల్చగా ఉండాలి మజ్జిగ. మరీ నీళ్ళగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా, మధ్యస్థంగా పలచగా ఉండేట్టు చేయండి. అందులో ఒక ఉప్పు గల్లు వేసుకొని మీరు చక్కగా కలుపుకొని తాగొచ్చు. సో ఈ మజ్జిగ ఎప్పుడు తీసుకోవాలంటే ఆయుర్వేద డాక్టర్లు అందరూ చెప్పగా నేను విన్నాను, ప్లస్ నేను ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. భోజనం అయిన తర్వాత ఈ మజ్జిగ తాగిన తర్వాత ఇంకో 2-3 గంటల దాకా ఏం తీసుకో. ఇది విశేషం, ఈ మజ్జిగ విశేషం అది. అది కూడా మధ్యాహ్నం పూట తీసుకోవాలి మజ్జిగ. ఉమ్. సో ఇది
ఆ తర్వాత సాయంకాలము పెరుగు మజ్జిగ లాంటివి తీసుకోకూడదు అని ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తారు. నేను ఒకసారి మద్రాసులో ఉన్నాను కొంతకాలం. అక్కడ ఒక ఐటీ కంపెనీలో చేసేటప్పుడు ఏమైందంటే అక్కడ మధ్యాహ్నం భోజనం బ్రహ్మాండంగా దొరుకుతుంది. తింటాను నేను హ్యాపీగా. అన్ని రకరకాల కూరలు, పులుసులు, అస్సలు అప్పడం, ఏమేమి పెడతాడు వాడికి తెలియదు అప్పట్లో. 25 రూపాయలకి ఓ పండగ. అది తినడానికని స్పెషల్గా అక్కడికి వెళ్ళి వసంత భవన్ దాని పేరు. అయితే సాయంకాలం వచ్చేటప్పటికి ఏమయ్యేదంటే వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు కాదు, చపాతి పెట్టేవాళ్ళు, పెరుగు ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళ పద్ధతి. నాకేమో పెరుగు లేనిది ముద్ద దిగదు. సో ఏం చేయాలంటే పక్కన ఇంకో హోటల్ ఉంది, వాడు ఏం చేశాడు, ఇది చూసి పెరుగు అవి ఇచ్చేవాడు. అక్కడికి వెళ్ళి తినే. తర్వాత వసంత భవన్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తుంది, ఇంత మంచి భోజనం మధ్యాహ్నం పెడతారు, సాయంకాలం వచ్చేటప్పటికి ఈ చపాతీలు మాడిపోయినవి నా నెత్తిన కొడుతున్నారని చెప్పి నేను విసుక్కున్నాను. ఆ తర్వాత తెలిసింది ఈ పెరుగు అన్నది తినకూడదు. అప్పుడంటే వయసు, మంచి వయసులో ఉన్నాం, దట్టంగా తిరుగుతుండేవాడిని కాబట్టి ఏమయ్యేది కాదు. సో అవన్నీ కూడా అరిగిపోయాయి. కానీ పెద్ద కుదురు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. సో పెరుగు రాత్రిపూట తినద్దు అని చెప్తారు. కొంతమంది ఏమంటారు ఉప్పు వేసుకొని తినేస్తే పర్వాలేదు అంటుంటారు. కానీ నా ఉద్దేశం మటుకు పెరుగు రాత్రిపూట తినకుండా, మజ్జిగ కూడా రాత్రి తీసుకోకుండా, మీరు ఏదన్నా చలువ చేసే పదార్థాలు తినటం మంచిది. ఇంకా మీకు చెప్తే చూడండి, బార్లీని చక్కగా ఉడికిచ్చి, నీళ్ళలో ఉడికిచ్చి ఆ రసం తాగారనుకోండి, అద్భుతం. దానిలో కొద్ది ఉప్పు వేసుకోను, ఏదైనా చేసుకుని తాగేసేయచ్చు, బ్రహ్మాండం ఉంటుంది. ఆ బార్లీ భలే చల్లగా ఉంటుంది బాడీని, శరీరం చల్లగా హాయిగా ఉంటుంది. కాబట్టి బార్లీ తాగండి. ఇది నేను అనుభవంతో నేర్చుకున్నాను. సో బార్లీ అందరూ చెప్పగా విన్ని, ఆహా ఇది టెస్ట్ చేద్దామని చెప్పి టెస్ట్ చేసేవాడిని. నేను ఎప్పుడు కూడా పరీక్ష చేసి, ఎస్, ఒక్కసారి కాకుండా 2-3 సార్లు, 4-5 సార్లు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి ఇట్లా అట్లా పరీక్ష చేసి, ఎస్ ఇది చాలా మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు నేను చెప్తాను. లేకపోతే నాకు తెలియదు ఇలా అంటున్నారని చెప్తాను. నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. సో మీకు కూడా బార్లీ మనకి ఈజీగా దొరుకుతుంది బార్లీ. కాబట్టి బార్లీ అంటే ఇంత వేయక్కల, ఒక చిన్న గుప్పెడు తీసుకొని ఒక 2-3 గ్లాసుల నీళ్ళలో మంచిగా మరిగించండి. మరిగిచ్చి చక్కగా వడగట్టుకొని తినండి. ఆ బార్లీ మిగులుతుంది చూసారా, వాటిని కూడా తినొచ్చు. వాటిని చక్కగా దానిలో కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే మజా ఉంటుంది. కానీ తినేవాళ్ళు, రుచి ఉన్న వాళ్ళకి, కొంతమందికి అది రుచి నచ్చించదుగా, పక్కన పెట్టేద్దాం. ఈ రసం మటుకు తాగేసి అది చల్లార్చుకొని, వేడిని చల్లార్చుకోవాలి ఫస్ట్. చల్లార్చుకొని చక్కగా తాగండి. తాగితే మీకు ఒంటికి చాలా మంచిది రోజు పొద్దున్నే. సో ఇవన్నీ తీసుకున్నాను, మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, మీకేం ప్రాబ్లం ఉంటుంది, ఏం ఉండదు. సో మనిషి బతకదలుచుకుంటే మటుకు చక్కగా ఇంత బతకచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ఎంత ఆకలి ఉంటుందో దానిలో సగం తినమని అంట. సో అది ఎలా నిర్ణయించేది మీ సొంత విషయం. అది ఇప్పుడు నాకు ఎంత ఆకలి ఉంది, 10 పూరీలు తినే ఆకలి ఉంది, 2 దోశలు తినే ఆకలి ఉంది, 20 ఇడ్లీలు తినే ఆకలి ఉంది అని ఎవరు చెప్పరు. ఎంత ఉంటుంది, మన రోజు తినేది ఎంత ఉంటుందో మనకు తెలుసు కాబట్టి అది ఆకలి అనుకుంటాం. దానిలో సగానికి సగం తిని ఆపేయాలి. అట్లా చేత కాదు మనకి. మనకేంటంటే నేలిక పీకేస్తుంది, ఇది తినేద్దాం అది తినేద్దాం అని ఉంటుంది అనమాట. సో అది తినండి, మీకు ఎంత పడితే అంత తినండి. కానీ కాస్త గ్యాప్ పొట్టలో ఉంచటం మూలంగా తొందరగా చక్కగా అరుగుతుంది తిన్న పదార్థం. సో అందుకని అలాంటి పని చేస్తూ ఉండండి. రాత్రిపూట మరి చలువ చేయడానికి నీళ్లు తాగటం మంచిది. పాలు తాగొచ్చు రాత్రిపూట. రాత్రి పడుకోబోయే ముందు ఒక అరగంట ముందర ఎప్పుడో కొద్దిగా పాలు కాచి చల్లార్చుకొని దానిలో కొద్ది కుంకుమ పువ్వు ఇలాంటివి వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు ఖరీదు అవుతుంది కాబట్టి అవి వేసుకోను అంటే మీరు ఇది ఉంటుంది, ఏమంటారు దాన్ని, కరక్కాయ పొడి, ఇంత వేసుకొని కొద్దిగా కరక్కాయ పొడి వేసుకుంటే తాగొచ్చు. సో కరక్కాయ దొరుకుతుంది, అది తీసుకొని పొడి చేస్తే మీకు ఒక్కళ్ళకి ఒక 10 కాయలు తీసుకుంటే 2 నెలలు వస్తుంది హాయిగా పొడి. అంటే మెత్తగా పొడి చేసుకొని కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోక్కర్లేదు. సో అలా వేసుకుంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది. అది వేడి చేస్తుంది అనుకుంటే మీరు ఆపేయచ్చు. సో ఇలా మీకు నచ్చిన పదార్థాలు తీసుకోవచ్చండి, కానీ ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. మీరు రైతు కాబట్టి పని చేస్తారు కాబట్టి తలపాగా చుట్టుకొని మటుకు పని చేయండి వీలైనంత మటుకు. సో ఇది మరి తెల్లటి వస్త్రాలు ధరించండి. మురికైపోతాయండి, బురద అయిపోతుందంటే అయిపోయినాయండి, వాష్ చేసుకుంటాం మళ్ళీ వేసుకుంటాం, ఏమిటి అక్కడ. సో ఉతికేస్తాం, వేసుకుంటాం. తెల్లటి వస్త్రాలు ధరించండి. సో అవి ధరించేటప్పుడు ఎట్లా ఉండాలంటే చొక్కాని లూజ్గా పెట్టాలి, ఇన్షర్ట్ చేయకండి, అవుట్ షర్ట్.
పైకి బయటకు ఉండాలి. సో దట్ గాలి లోపలికి వెళ్తుంది మీకు చక్కగా. లోపలికి చల్లబడుతుంది. అట్లనే మీరు ఎట్లా ధోతి కట్టుకుంటారు, ప్యాంట్ వేసుకోరు కాబట్టి ధోతి చక్కగా గాలి అది ఇస్తుంది, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మన డ్రెస్సెస్ కూడా ఎలా వేసుకోవాలి, ఎలాంటివి వస్త్రాధరణ ఉండాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. వడగాలులకి చెవులు మూసు వేసుకోవాలి కంపల్సరీ, చుట్టేసేయాలి. చల్లగాలికి వడగాలికి రెండిటికి కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. సో ఇలా మీరు చక్కటి వేషధారణతో, చక్కటి భోజనంతో, మీకు ఏది ఖరీదు ఫ్రూట్ ఉంటే అది పక్కన పెట్టేది, మాకు అవసరం లేదు, ఏది చౌకగా ఉంటే తీసుకో. వాటర్ మెలన్ ఇలాంటివన్నీ మీకు దొరుకుతాయి, చౌకగానే దొరుకుతాయి. ఎండాకాలం వచ్చినప్పుడు పుచ్చకాయలు, కర్బూజా ఇలాంటివి దొరుకుతాయి. ఒకరు తెచ్చుకొని తక్కువ అందరి ఇంటిల్లి బాగా తినేయచ్చు హ్యాపీగా. అంత అంత సరిపోతుందండి, సరిపోతుంది, కొద్ది తిన్నా సరిపోతుంది. చలువ చేస్తుంది బాడీకి. ముఖ్యమైన బాడీకి ఎంత కావాలో అంత. ఊరికి తినేస్తే బలం రాదు, తిన్నది అరిగించుకుంటే బలం వస్తుంది. ఇది విశేషం అన్నమాట. సో ఇది మీకు బాగా పనికొస్తుంది రామస్వామి గారు. ఇంకేమన్నా మీకు సమస్యలు ఉంటే నాకు రాయండి. నేను ఉషాకాలం అంటే ఉదయం, సాయంకాలం, సూర్యోదయం సూర్యాస్తమయం ఈ సమయంలో, సూర్యోదయానికంటే ముందర 20 నిమిషాలు చెప్పాను, సూర్యాస్తమయం కంటే తర్వాత 20 నిమిషాలు చెప్పాను. కాబట్టి ఈ రెండు సమయాల్లో ఎండ తీవ్రత ఉండదు, మీ మీద ఎండ తీవ్రంగా పడదు. బయట వేడి అది ఉంటే అది విషయం వేరు, కానీ చెప్తున్నది. కాబట్టి పగలు మటుకు మీరు చక్కగా ఏదన్నా వస్త్రాధరణ చక్కగా వేసుకోవాలి. గొడుగు వీలైతే పట్టుకొని వెళ్ళాలి, ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే. పని చేసేటప్పుడు తలపాగా చుట్టుకుంటే మీకు చల్లగా ఉంటుంది. అది మన దేశ ఆచారం. ఎందుకంటే మన దేశ పరిస్థితులను బట్టి మన పెద్దవాళ్ళు ఇట్లా నిర్ణయించారు. మీరు కూడా అది చేయండి. పళ్ళ రసాలు ముఖ్యంగా, రసం తాగకండి, తినండి. తింటే మీకు ఆటోమేటిక్గా జ్యూస్ వస్తుంది, ఆ పల్ప్ మూలంగా శక్తి కూడా వస్తుంది. ఇదండి రామస్వామి గారు. సో రామస్వామి గారు, ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నకి వెళ్దాం. ఓ నమస్తే వెంకటేశ గంటి గారికి నమస్కారం. నా పేరు మహేష్. నేను హైదరాబాద్ నుంచి ఈ వీడియో పంపిస్తున్నానండి. నాకు ఒక చిన్న ప్రశ్న ఉందని దానికి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. సరే, నా ప్రశ్న ఏంటంటే, అతిథి దేవో భవ అంటారు కదా. మరి అతిథి ఇంటికి వచ్చినప్పుడు మరి వాళ్ళకు నచ్చిన ఆహార పానీయాలు వాళ్ళకి సమకూర్చాలా, లేకుంటే ఇంట్లో ఉన్నది పెట్టాలా? వేదం ప్రకారం ఏముంది? ఇటీవల కాలంలో ఏంటంటే మద్యం మరియు అది మాంస వినియోగం ఎక్కువ జరుగుతున్నది. కాబట్టి మరి మద్యం మాంసాలు వాళ్ళకు ఇచ్చినట్టయితే ఆహారంగా, మరి వాళ్ళ దానివల్ల పాపం వస్తుంది కదా. వేదం ప్రకారం ఏముంది తెలియజేయగలరని కోరుతున్నాను. నమస్తే. మహేష్ గారి ప్రశ్న విన్నారు కదండి. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు పెట్టాలి కదండి. మరి అలాంటప్పుడు వాళ్ళు మాంసము, మద్యము తీసుకునే వాళ్ళు అయితే మనం మేము ఎలా చేయాలి, వాళ్ళకి అవి పెట్టాలా, అది అని ఆయన ప్రశ్న. ఆయన మాంసం తీసుకుంటారా, మద్యం తాగుతారా ఇవి చెప్పలేదు, కానీ అతిథులకి ఇవ్వచ్చా అన్నది ప్రశ్న అనమాట. సో మహేష్ గారు, నాకు అర్థమైనంతలో మీకు ఏదో ఇబ్బంది ఎదురవుతోంది ఈ విషయంలో. అంటే మీరు మాంసాహారం మానేసి, మద్యం మానేసి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు మీరు తినకపోయినా తాగకపోయినా మీ మీ ఇంటికి వచ్చే అతిథులు అంటే మీ బంధువులు కానీ వాళ్ళు కానీ అలా ఉంటున్నారు. అలాంటప్పుడు మేము ఏం చేయాలి, వేదం ఏం చెప్తుంది? వేదం ఏం చెప్తుందో ఒకసారి ఆ మంత్రం చూద్దామండి. చూసిన తర్వాత మనం మాట్లాడు. మంత్రం ఋగ్వేదము 8:2:40. దేవతా ఇంద్ర ఋషి మేధాతిథి కాణ్వ ప్రియమేధాశ్చాంగిరస. ఇందులో ఈ మంత్రంలో ఇత్థా, ఇక్కడ ఇత్థాతో స్టార్ట్ అవుతుంది. ఇత్థా అంటే ఈ విధంగా, ధీవంతం అంటే బుద్ధిమంతుడు, అద్రివహ, అద్రివహ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే వాళ్ళంతా కూడా మేలు చేయవాళ్ళు. కాణ్వం అంటే శాస్త్రము తెలిసిన వాళ్ళు. కణ్వ అంటే శాస్త్రం తెలియవడం అన్నమాట, మేధావులు అన్నమాట. అది కాణ్వం అంటే అభివృద్ధి చెందిన అనమాట. అంటే మేధావులు, వాళ్ళు మేధావులు ఇంకొకళ్ళు మేధావులను చేసేవాళ్ళు అనమాట. కాణ్వం మేధ్య అంటే పవిత్రం. అతిథిం పవిత్రమైన అతిథి. అతిథి అన్నవాడు పవిత్రంగా ఉండాలి, కాణ్వహ ఉండాలి, అద్రివహ ఉండాలి, ధీవంతం ఇన్ని ఉన్నాయి. వాళ్ళని అతిథి అంటారు అన్నమాట. సో ధీవంతం అంటే బుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలి. అద్రివహ మేలు చేసే వాళ్ళై ఉండాలి. కాణ్వం శాస్త్రం బాగా తెలిసి ప్రచారం చేసేవాళ్ళై ఉండాలి. మేధ్య పవిత్రమై ఉండాలి. అటువంటి వాళ్ళని అతిథుల్ని మేష భూత
మేష భూత. ఇక్కడ మేష అనగానే గొర్రెని వేసేయండి రా, వేసి ఇచ్చేసేయండి గొర్రె అలా చెప్తూ ఉంటారు, కానీ తప్పది. మేష భూత అంటే కాలాతీతంగా. కాలాతీతంగా అంటే కాలానికి అనుగుణంగా కాకుండా అతీతంగా వస్తూ ఉంటారు అన్నమాట. అభియన్ అయహ, ఇదన్నమాట. అభియన్ అయహ అంటే సమీపస్తులు, అయహ అని అంటారు అనమాట. సమీపస్తులై ఉండి మనకి మేలు చేసే వాళ్ళై ఉంటే కనుక అటువంటి వాళ్ళని మనము తీసుకోవాలి అతిథుల కింద. సో అతిథులు 4 లక్షణాలు ఏంటంటే ధీమంతులై ఉండాలి, బుద్ధిమంతులై ఉండాలి. ఉమ్. తర్వాత వాళ్ళు అన్ని విధమైన క్రియలు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండేవారు. కొత్త కాణ్వహ, వాడు బ్రహ్మాండమైన శాస్త్రజ్ఞానం కలిగి ఉండాలి. కొంతమంది బుద్ధిమంతులు ఉంటారు, మంచి బుద్ధులు కలిగి ఉంటారు, కానీ శాస్త్రజ్ఞానం అంతగా ఉండదు వాళ్ళు. సో అది వేరు, ఇది వేరు. సో ఈ రెండు ఉండాలి. అది కాకుండా ఆ, మనకి ఇంకొక అడ్జెక్టివ్ చెప్పాడు. అదేంటది? మేధ్య అంటే పవిత్రమై, పవిత్రమై ఉండాలి వాళ్ళు. ఇలా పవిత్రమై ఉండి ఇటువంటి శాస్త్రార్థ జ్ఞానం కలిగి ఉండి క్రియాశీలులై ఉండి బుద్ధిమంతులై ఉన్న వాళ్ళకి మనము అతిథుల కింద స్వీకరించాలి. ఇప్పుడు ఈ అతిథులకి ఏం పెట్టాలి? మనము భోజనం ఏం పెట్టాలి? అతిథి అంటే తిథి లేకుండా వచ్చేవాడని ఒక అర్థం చెప్తూ ఉంటారు. లేదు, మనం భోజనానికి విందుకి పిలిచిన వాళ్ళని కూడా అతిథులు అంటారు. ఇలా చెప్పుకొస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు భోజనానికి సమయం సందర్భం లేకుండా వచ్చి పడేవాడిని అతిథి అంటారు. అంటే ఏమవుతుందంటే పాపం ఎక్కడో ప్రయాణం చేస్తుంటాడు, అర్ధరాత్రి దిగుతాడు ఊళ్ళోకి, ఆకలి వేస్తూ ఉంటుంది, తిండి దొరకదు, అప్పుడు ఏదో తలుపు కొడతాడు. అప్పుడు అమ్మ నాకు ఆకలి వేస్తుంది, నాకేమైనా భోజనం పెట్టండి అన్నప్పుడు వాళ్ళు అతన్ని అతిథిగా తీసుకోవాలి. అతిథిగా తీసుకునే ముందర ఈ లక్షణాలు ఉన్నాయా లేదో చూడాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. కాలాతీతంగా మేష అని చెప్పి స్పష్టంగా భూత అని చెప్తున్నారు. అంటే మేష భూత అంటే కాలాతీతంగా ఉండటం అన్నమాట. సో ఇలా ఉంటూ ఉన్న వాళ్ళని మనము అతిథులుగా మనం స్వీకరిస్తాము. ఇప్పుడు మరి మనము పెళ్లికి పిలుస్తాం అతిథుల్ని అంటాం కదా అని. సో పెళ్లికి పిలిచే వాళ్ళని ఎవరిని పిలవాలో కూడా ఇప్పుడు ఈ మంత్రంలో తెలుస్తోంది మనం. సో ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకొని చేయాలి. అయితే మనకి అందరూ మేధావులు దొరకరు, అందరూ శాస్త్రాలు చదివిన వాళ్ళు ఉండరు, అందరూ బుద్ధిమంతులు ఉండరు. కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుస్తాం కదా, మరి వాళ్ళకి ఏం పెడతాం భోజనము అని ఒక సమస్య వస్తుంది. యజ్ఞం చేసేటప్పుడు కూడా మనము అగ్నికి అతిథిలాగా వడ్డించమని చెప్తాం. మనము ఇంట్లో ఏం వండుకుంటామో అవి ఇవ్వాలి. ఇంట్లో ఏం వండుకోవాలో మళ్ళీ వేదమంత్రం ఉంది. శాకాహారం మాత్రమే, మాంసాహారం కాదు. సో అలానే మద్యం కాదు. సోమలత రసం, సోమలత అంటే ఔషధియుక్తమైన రసం. సో అది ఇప్పుడు మనం తిప్పతీగ రసం తీస్తారు, చాలా మంచిది. సో ఇలాంటివన్నీ కూడా సోమరసాలని మనం తీసుకొని మనము మనము ఆహుతిగా ఇస్తాం అగ్నిలో. అలానే మనము స్వీకరిస్తాం లోపల. సో ఇలా అతిథికి కూడా మనం అలానే చేయాలి. సో అగ్నికి ఎలా అయితే చేస్తామో అతిథికి కూడా అలానే చేయాలి. అతిథి లక్షణాలు ఇప్పుడు నేను చెప్పాను. ఆ లక్షణాలను తీసుకొని అటువంటి వారిని అతిథిగా స్వీకరించినప్పుడు ఏమి చేయాలో కూడా చెప్పాను. ఇక మిగతా వాళ్ళు అతిథులా అంటే కాదు, మీరు పిలిచి గోక్కున్నవాళ్ళు, మీకు దురద బుట్టి వీపు మీరు పిలుచుకుంటున్నారు, అది మీ బాధ. లేదు, వాళ్ళు బంధువులు వస్తున్నారు ఇంటికి అన్నప్పుడు వాళ్ళు బంధువులు అవుతారా? మేధ్య అవి ఉంటుందా? పవిత్రకారకమైన వాళ్ళ కాదా చూడండి. అది వెరీ ఇంపార్టెంట్. కానప్పుడు వాళ్ళు అతిథులే కాదు, ఎవరో ఇంకా. సో అలాంటప్పుడు మీరు భోజనం మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టచ్చు కూడా. సో అయితే నేనేమంటున్నా అంటే మీరు మారినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా అదే పెట్టండి. అదేంటి భయ మీ ఇంటి కోసం ముక్క లేదు, పులుసు లేదు, మింగుడు లేదు, మందు లేదు అన్నారు అనుకో, నేను మారానండి, నేను ఇట్లా తీసుకున్నాను అని చెప్పండి. వాళ్ళు వినరు, వాళ్ళు పోటెత్తిపోతారు, గొగ్గోలు చేసేస్తారు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి తట్టుకునే పరిస్థితిలో మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. నేనైతే ఉన్నాను, నేనైతే అట్లానే చేస్తాను. సమస్యలు భోజనాలు పెట్టామనుకోండి, ఒక మాట వాళ్ళు ఏం చేస్తారు, ఎంగిల్ చేత్తోనండి ఇలా ఇట్లా తింటూ ఉంటారు, అదే చేత్తో గరిటె పట్టుకొని మళ్ళీ వేస్తూ ఉంటారు. భయంకరం, అది చూడాలి, కళ్ళు తిరిగి పడిపోతుంది. సో అది అలా చేయకూడదు. అంతేకాదు కొంతమంది ఏం చేస్తారు, భోజనం వడ్డించేటప్పుడు తీసుకొని వెళ్ళి ఎదుటి వాళ్ళ ప్లేట్లో పెట్టేటప్పుడు ఇట్ట ప్లేటు కొడతారు. అది ఎంగిలి కాంచం, దానిలో కొడతారు. ఎంగిలి ముట్టకూడదు.
అలాంటి చూస్తే అక్కడ లేచి వెళ్ళిపోతుంది సమస్యలు. సో దేర్ ఫోర్ ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మన ఆలోచన ఎలా ఉంటే అలా చేసుకోవాలి. దాన్ని ఎవరిని కించపరచక్కర్లేదు. నేను ఒక ఉదాంతం చెప్తాను. నేను యూనివర్సిటీలో పిహెచ్డి చేసే రోజుల్లో ఒక స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంటుంది. దానిలో ఒకరోజు ఆ, మనకి ఇవాళ లంచ్ ఉందన్నారు. సరే అని అందరం పొలవమని పోయాం. అయితే అక్కడంతా చక్కగా, మీకు తెలుసు కదా, మెక్డానల్డ్స్ ఎట్లా ఇస్తారు, ఏదో పిజ్జా లాగా బర్గర్ లాగా ఇట్లా ఇచ్చి దానిలో మాంసం పెడతారు మధ్యలో. అలా ఉన్నాయని నేను ఇంకో అతను ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ లేదా అంటే ఆమె తెల్లామన్నమాట. చక్కగా ఆమె ఎందుకు లేదు బ్రహ్మాండం ఉందని అంటే సరే అంటే చూపిస్తే అవే బండ్లు చూపించింది. చూపిస్తే అది మాంసం ఉంది కదా దాంట్లో కనిపిస్తాం కదా అంటే అంతే కదా అని చెప్పి ఇలా బన్ను ఇలా తీసింది, మాంసం పక్కన పడేసింది, మళ్ళీ కలిపిందిగా తినండి అని. మేము ఏమనాలో తిరిగి అవాక్ అయిపోయాం. అవి మేము తినలేమండి అది. అదేం తీసేసా కదా మాంసం. ముట్టకూడదండి, మాంసం అలా తగలకూడదు అసలు. అంటే సారీ ఐ డోంట్ నో ఇట్ అంటేనో పర్వాలేదు అంటే ఈసారి మటుకు ఆ కేర్ తీసుకోండి, నెక్స్ట్ టైం మీటింగ్ ఆ కేర్ తీసుకోండి. వెజిటేరియన్ ఫుడ్ పక్కన పెట్టి నాన్ వెజ్ ఇక్కడ మేము స్పెషల్గా తయారు చేయించామని మీకోసం చెప్పి. సరే అది మేము నమ్మాలా వద్దా అన్నది మా మా వరకు అన్నమాట. సో ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇందుకని ఇక్కడ అమెరికాలో కూడా రెస్టారెంట్లో వాళ్ళు తయారు చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకుంటారు. గ్లౌజ్ వేసుకొని వాళ్ళు మాంసం పెట్టేవాళ్ళు మాంసం పెట్టిన తర్వాత ఇటు వచ్చి వెజిటేరియన్ ఫుడ్ వేరే వాళ్ళకి సెక్షన్ ఉందనుకోండి, అది పెట్టాలన్నప్పుడు ఆ గ్లౌజ్ తీసి వేరే గ్లౌజ్ వేసుకుంటారు, వస్తారు. అది తప్పేం చేస్తారు. ఇలా చేతనైనంత మటుకు చేస్తూ ఉంటారు. సో మనం అది కూడా భరించలేమనుకోండి, మనం హాయిగా ఏ పళ్ళో కొనుక్కొని లేకపోతే ఒక స్టవ్ తీసుకెళ్ళి ఎక్కడికి ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి ఆ స్టవ్ పెట్టుకొని మనం ఇంత అన్నం వండుకొని చక్కగా ఏ పెరుగు వేసుకొని తినేస్తే అయిపోతుంది. సో ఇలా చేస్తూ ఉంటాం, చాలాసార్లు ఇది చేస్తూ ఉంటాం. సో దేర్ ఫోర్ ఇలా మనం చేయగలిగితే కనుక అలా మీరు పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు మీ బంధువుల దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది అనుకోండి, మీరు వాళ్ళకి చెప్పాలి. ఒకసారి చెప్తే రెండోసారి చెప్తే వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళు పోన్లేరా వాడు మారిపోయాడు, వాడు హాయిగా వాడు ఇదైపోయాడు, అదైపోయాడు, పాడైపోయాడు అని చెప్పి ఏదో అనుకుంటారు. దాన్ని కూడా మీరు భరించుకోవాలి. అలా భరించుకునే స్టేట్లో ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు. చాలా మటుకు అలా భరించలేదు. ఎందుకంటే బంధువులు, దగ్గర బంధువులు వాళ్ళు ఎక్కిరిస్తారు, ఏదో చేస్తారు, ఇంకేవో బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు కదా. అందుకే ఇందాక చెప్పాను అది ధీవంతం. సో ఆ ధీ అది ఉండాలన్నమాట, బుద్ధి ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళు అడిగింది మనం పెట్టకూడదు, మనం తినేది మనం వండుకునేదే పెట్టాలి. ఈ సందర్భంలో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫ్యామిలీతో సహా అహోబిలం మఠం, అయితే శ్రీశైలం నుంచి బయలుదేరి అడవులు అన్ని జంతువులను చూసుకుంటూ అవి చూసుకుంటూ ఇవి చూసుకుంటూ అక్కడ ఆపి ఇక్కడ ఆపి ఇక ఆడుకుంటూ పాడుకుంటూ శ్రీశైలం వెళ్ళాం. దిగువ సారీ అహోబిలం వెళ్ళాం. దిగువ అహోబిలంలో అక్కడెక్కడ మాకు అకామిడేషన్ దొరకలేదు. సార్ ఎగువ అహోబిలంలో మీకు దొరకచ్చు అన్నారు. అప్పటికే రాత్రి 8 అయింది. ఎగువ అహోబిలము 8 కిలోమీటర్లు కొండ మీదకి. అంటే ఇట్లా కరువు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ 8 కిలోమీటర్ కాదు, ఇట్లా కరువు ఉంటుంది కాబట్టి కొండ ఎత్తు ఎంతో ఉండొచ్చు. దానికి ఈ రోడ్డు పట్టుకుని వెళ్తే దాదాపు 8 కిలోమీటర్లు వెళ్ళాం. మాకు అక్కడ వసతి దొరికింది. భోజనం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇంకెక్కడ భోజనం అంటే ఎప్పుడో మూసేస్తాం, ఈ సమయంలో కొండ మీదకి ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు అన్నాడు ఆయన. అని అయినా సరే అక్కడ ఒక బ్రాహ్మణ సత్రం ఉందండి, మరి వాళ్ళని అడగండి మీకు పెడతారేమో అని అంటే సరే అని చెప్పి పిల్లల్ని తీసుకొని ముసలాళ్ళు తీసుకొని అక్కడికి వెళ్తే తలుపు కొట్టాడు. ఆయన బయటకు వచ్చాడు. ఆయన పెద్ద ఆయన, ఆయనకు అప్పటికే 75 సంవత్సరాలు ఉంటాయి. ఏమిటండి అని అంటే ఇది బ్రాహ్మణ సత్రం అని విన్నామండి, మరి మేము బ్రాహ్మణులు, మాకు ఆకలి వేస్తాం, మాకు ఇక్కడ తిండి దొరకదు, ఇంకా పళ్ళు షాప్స్ ఏం లేవు ఇక్కడ అంటే ఆయన అలా చూసి ఒక్క నిమిషం లోపలికి తల పెట్టాడు. పెట్టి మళ్ళీ తల ఇటు విప్పి వచ్చి కూర్చోండి అంటే సరే అని చెప్పి లోపలికి కూర్చుంది. ఆవిడ ఆవిడ కూడా 70 ఏళ్ళు పైబడ్డాయి ఆవిడ. ఆవిడ ఏం చేసిందంటే ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో వస్తానండి, వెళ్ళి శుభ్రంగా శుచిగా స్నానం చేసి మడి కట్టుకొని వచ్చి ఇంత పప్పు ఇంత అన్నము వండి మాకు వడ్డిచ్చిందండి మహాతల్లి. అసలు ఎన్నిసార్లు చెప్తానో ఈ విషయాన్ని. ఎందుకంటే అది అదండి పుణ్యం. వాళ్ళిద్దరూ రిటైర్ అయిపోయి మేమిది చేస్తాము అని చెప్పి సర్వీస్ చేస్తున్నారు. సో అలాంటి సర్వీసు అదృష్టం కొద్దీ మాకు దొరికింది. మా విషయంలో వాళ్ళు ఏది పెడితే అది తిన్నాం. మేము ఇది కావాలని అడగలేము, మేము ఎట్లా అడుగుతాం, వాళ్ళు ఏది పెడితే అది తింటాం. సో అదనమాట, వాళ్ళు పెట్టారు తిన్నాం. చక్కగా పెరుగు గడ్డ పెరిగేశారు, పప్పు ఇంత మంచిగా నెయ్యి, అన్నం వేడివిడిగా పొగలు కక్కుతూ అరిటాకు మీద పెట్టి
ఒక అప్పడం ఏదో పాపం ఆవిడ కష్టపడి ఆ సమయంలో వండి పెట్టింది. 6:30 7 అయిపోతుంది. వాళ్ళ తర్వాత రెస్ట్ తీసుకుంటారు పాపం వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ వయసులో వాళ్ళు మాకు వచ్చేటప్పటికి 9:30 అయిపోయింది. 9:30 10 అవుతాం. అప్పటిదాకా పాపం మా కోసం మేలుకొని ఉండి, మేము డబ్బులు ఏమైనా ఇస్తామంటే లేదండి మేము సర్వీసే చేస్తాము, మీరు అతిథుల్లాగా వచ్చారు, మీకు విశేషం. ఓకేనా అండి? ఉంటాను. ఓ